హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే తప్పు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చా చేయకూడదా, అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ ఆర్ రాంగ్ అనే దాని గురించి మనం వాళ్ళు చెప్పుకోబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ విషయం ఇంకా కొంతమందికి తెలిసే విధంగా చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు తప్పు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, అసలు తప్పు ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ తప్పు చేయడం అంటే జస్ట్ ఏదో చిన్న చిన్న తప్పులు, ఇంట్లో గొడవలు లాంటివి కాదు, పెద్ద పెద్దవి. అంటే ఇప్పుడు ఎలా చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒకరు తెలుసు అనుకోండి, ఆ వ్యక్తి వేరే వాళ్ళు మోసం చేస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి చూడటమో, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేసి ఎంజాయ్ చేయడానికి అనుకోండి. ఇట్లాంటి వ్యక్తిని ఆయన చేసే పథకాలు, ఆ విధమైన ప్రతి విషయాన్ని కూడా ఎవరిని చేస్తున్నాడో వాళ్ళు మనకు తెలిసినప్పుడు వాళ్ళకి నేను వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పడం కరెక్టా రాంగా, లేదా మనం చెప్పకుండా ఉంటే అవతల నాకేంటి నాశనం అయిపోతే అనుకుంటే నేను ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. తప్పు చేయడం అంటే జస్ట్ మనీ విషయమే కాదు, అమ్మాయిలను ఏదైనా చేయడము అంటే అఘాయిత్యాలు చేసే వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ, లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఇట్లాంటివి చేయడం కరెక్ట్ ఆర్ రాంగ్. ఇలాంటివి మోర్ దెన్ టాపిక్స్ మన దగ్గర ఇవ్వాలి. ఈ యొక్క టాపిక్ లైన్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసేటప్పటికి కొన్ని కేటగిరీస్ తీసుకుందాం. తప్పు చేయడం అంటే ఇక్కడ మ్యారేజ్ దగ్గర అంటే మనం పుట్టిన కాడి నుంచి ఎండ్ వరకు కూడా ఎట్లా చూసుకుందాం అంటే, ఇప్పుడు పుట్టినప్పుడు అనుకోండి చిన్న చిన్న మిస్టేక్స్, అవి మనకు తెలియని మిస్టేక్స్ వదిలేయండి. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వచ్చినప్పటికి చాలా మిస్టేక్స్ చేస్తుంటాం, చాలా తప్పులు చేస్తుంటాం. ఎలా అంటే పక్కన వాళ్ళు మోసం చేయడము, మనకి తెలుసు అంటే తెలియని విషయం కూడా తెలుసు అని చెప్పడము, అండ్ తెలియని మనుషులు తెలుసు అని కూడా చెప్పి మనం వాళ్ళతో ఫ్రెండ్లీ ఫేమస్ ఆఫ్ లైన్స్ అని స్టార్ట్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంటాం. అలాగే ఇక్కడ దొంగతనం చేయడము, డబ్బులు దోచుకోవడము, స్కూల్కి వెళ్తున్నామని చెప్పేసి మన స్కూల్కి వెళ్ళకుండా బయట తిరగడం, ఇట్లాంటివి చేయడం చాలా తప్పు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, లేదంటే మన రిలేటివ్స్ కానీ అయ్యి ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళకి అసలు ఇట్లా చేయకూడదు అని మనము వాళ్ళని గైడ్ చేస్తూ చెప్పాలం చాలా వరకు కరెక్ట్ అనమాట. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా వరకు రాంగ్. వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లోనే కూడా మనము తప్పుని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న మనం వాడిని ఎంకరేజ్ చేసామనుకోండి, అదే మిస్టేక్ చేసేవాడు మనల్ని కూడా చావు దెబ్బ తీస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అలాగే మనము కొంత ఎదిగిన తర్వాత అంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఉన్న వాళ్ళు అప్పులు చేసి పారిపోయే వాళ్ళు, అంటే అప్పులు చేయడం అంటే అవసరానికి అప్పులు చేసే వాళ్ళు అయితే వారలేదు. ఈ అప్పులు వేరే విధంగా ఉంటాయన్నమాట. ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జాబ్లు వేయిస్తామని కానీ, లేదంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తామని కానీ, మేము అంటే వాళ్ళు చేసే పని ఒకటి, చెప్పే పని ఒకటి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ తీసుకుందాం, ఆ పర్సన్ టీచర్ అనుకోండి, నేను లాయర్ అని చెప్పే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక్కొక్కరితోని నేను పెద్ద పెద్ద సార్లు మనకు తెలుసు అండి, పెద్ద పెద్దోళ్ళు మనకు తెలుసు, మనం ఏదైనా సాల్వ్ చేసేస్తాము అని చెప్పి మీరు ఇస్తే చాలు, ఇంత డబ్బు ఇస్తే చాలు, నేను క్లియర్ చేసేసి మిమ్మల్ని సెటిల్ చేసేస్తానని చెప్పి డబ్బులు తెప్పేసే రకాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి రకాలని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళు మనకు తెలిసిన దగ్గరలో ఉన్నారనుకోండి, తెలిసిన దగ్గర మనకు తెలుసు వాడు మోసం చేస్తున్నాడని తెలిసి వాడిని ఎంకరేజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, రేపు పొద్దున్న వేరే ఎవడో అయ్యాడు, అదే పరిస్థితిలో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటే ఏం చేస్తారు, అది కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎవరినో మోసం చేస్తున్నాడు మనకెందుకు అనుకుంటూ పోతే రేపు పొద్దున్న అడి తిరిగి నిన్ను మోసం చేయొచ్చు, నీ ఫ్యామిలీని మోసం చేయొచ్చు, అండ్ నీ దగ్గర డబ్బులు దెబ్బచ్చు. మీరు చూస్తూ ఉంటారు చాలా చోట్ల చీటీలు వేసి ఆ డబ్బులు దండుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా చాలామంది ఇంకా సపోజ్ చాలా ఎక్సెట్రా ఇంట్లో ఉన్నాయి. అంటే జాబ్లు వేయిస్తానని చెప్పి కుర్రోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తెప్పేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంట్లో పేరెంట్స్ని కూడా ఈ తప్పులో ఇరికించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం బయట
అడుగు పెట్టలేక బయట తిరగలేక బ్రతకాల చావాలనే సిచ్యువేషన్స్లో కూడా పడి ఉంటున్నాడు. ఎందుకంటే చేసే యథాపనులన్నీ వీడు చేసే యథాపనులు వీడికి మంచి అనిపించి ఉండొచ్చేమో, కానీ అవతలకి అంటే తనని కని పెంచిన వాళ్ళకి గట్టిగా తగులుతూ ఉంటాయి. అట్లా ఉంటుంది అనమాట. మిస్టేక్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళతో పాటు మనం కూడా తప్పు చేసిన వాళ్ళ కింద నిలబడతాం. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే కనుక వాళ్ళని ఖండించండి, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు అని. అలాగే డబ్బు విషయంలోకి వచ్చేటప్పటికి కూడా ఎవరు కూడా మీరు ఎటువంటి విషయాల్లో మయ్యాన్న మధ్య రకంగా ఉండకండి. ఎందుకంటే నేను పర్టికులర్గా చెప్తున్నాను, నేనే ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. ఎలాగంటే ఎంత టార్చర్ పడ్డానో నాకే తెలుసు. ఆ ఇన్సిడెంట్ నేను జస్ట్ అక్కడ నుంచున్నందుకు వచ్చిన తిప్పలనమాట. ఎగ్జాక్ట్గా 3 months బ్యాక్ నాకు టార్చర్ స్పెల్లింగ్ అనేది రాయిపించేసిన విధంగా చేశారు. అంత దారుణంగా చేశారనమాట. కాబట్టి చాలా వరకు కూడా మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. తప్పు చేసే వాళ్ళ వెనకాల ఎప్పుడు కూడా నుంచోకండి, ఆ పక్క పాలను కూడా నుంచోకండి. అలా నుంచున్నారంటే మాత్రం మీరు కూడా తప్పు చేసిన వ్యక్తులుగానే నిలబడతారు. కాబట్టి ఈ వీడియో ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని తప్పు చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది చేయొద్దు, ఖండించండి. లేదంటే వాళ్ళ దగ్గర నుంచి లిమిట్ అయిపోండి. అసలు వాళ్ళకి మీకు సంబంధం లేనట్టుగానే ఉండండి. లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్లో మీకు కూడా భాగ్యం కలుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు కూడా శిక్షార్హులు అవుతారు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. తర్వాత రాబోయే వీడియో కూడా మీకు ఏంటో చెప్పాలా తెలుసుకోవాలనుందా? ఇండియాలో ఫుడ్ మాఫియా అంటే ఏంటి దాని గురించి చెప్పబోతున్నాను. ఓకే, బై బై, సీ యూ.